అమ్మా మీ పేరమ్మా? నా పేరు గుండా లీలావతి. ఎక్కడి నుండి వచ్చారండి? నియోజకవర్గం తిరుపతి పార్లమెంటు. మా ఎమ్మెల్యే గారు పాసం సునీల్ కుమార్ గారు. ఎంతమంది వచ్చారండి మహానాడికి? మేమందరూ చాలా మంది, ఒక 500 మంది వచ్చాము ఈరోజు. డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ చూస్తున్నారు, ఏమనిపిస్తుంది ఈ ఫోటో ఎగ్జిబిషన్ చూస్తుంటే? చాలా బాగుంది. అంత పచ్చదనం, పసుపుమయం, ఎంతో సంతోషకరంగా, ఆహ్లాదకరంగా ఉంది. అందరం కూడా చాలా ఆనందపడే సమయం ఇది. ఎన్నో మహానాడమ్మా మీరు అటెండ్ అయ్యేది? 5 4 మహానాడులకి దీనికి ఏమైనా తేడా కనిపిస్తుందా? మహానాడు అనేది ఎప్పుడు ఒకే విధంగా జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహానాడే, అధికార పక్షంలో ఉన్నప్పుడు మహానాడే. దాంట్లో ఎప్పుడు భేదాలు అధికారంలో ఉంటే కొంత జోస్ ఉంటది కదా, అది కూడా మీరు భారీ మెజార్టీతో గెలిచారు. పసుపు సైనికులు అనేవాళ్ళు అధికారంలో ఉన్న జోష్ ఉంటుంది, అధికారంలో లేకపోయినా జోష్ అనేది ఉంటుంది. ఆ జోష్ ఎప్పుడు ఎక్కడ తగ్గదు. తప్పులో పెట్టేశారు డైరెక్ట్ గా. జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో మీరు మహానాడు పెట్టుకున్నారు, ఇక్కడ పెట్టుకోవడానికి కారణం ఏంటంటారు? కారణం అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు కడప నా అడ్డ అని చెప్పి విరవీగే పరిస్థితి. అందుకే మేము కూడా ఇక్కడ ఆయన ఇలాకాలోనే కడపలోనే మహానాడు కార్యక్రమాన్ని ఈరోజు 5 లక్షల మందితో మహానాడు కార్యక్రమం ఈరోజు అన్ని నియోజకవర్గాల నుంచి వేలాది మంది ప్రజలతో మేము ఎక్కడైనా సరే మా బాబు గారు, మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా తగ్గే పరిస్థితి కాదు. కడపైనా కావచ్చు, అది ఎక్కడైనా కావచ్చు, మేము ఎక్కడ అనుకుంటే అక్కడ చేస్తాం. సక్సెస్ అవుతుందా కడపలో? చూశారు కదండి మీరు, వేలాది మంది జనం, ఇసుకేస్తే రాలని జనం, అడుగు పెట్టేదానికి కూడా సందు లేదు. మీరే లైవ్ లో చూస్తా ఉన్నారు కదా, సక్సెస్ ఎందుకు అవ్వదు? రామారావు అంటే ఆ కాలంకి కానీ ఈ కాలానికి కానీ ఒక ఆంధ్రుల ప్రత్యక్ష దైవం. ఈరోజు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ ఈ పసుపుదనం, ఈ పచ్చదనం ఈరోజు మాకు పండగ. ఈ 3 రోజులు సంక్రాంతి భోగిలో అంతకు మించి మాకు. చాలా పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీని అభిమానించడానికి కారణం ఏంటంటారు మీరు? తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణకు, ఒక నిబద్ధతకు మారిపోయారు. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ. చంద్రబాబు నాయుడు అంటేనే ఒక విజన్ ఉన్న నాయకుడు. తెలుగుదేశం పార్టీలో మహిళలకు ఉన్నటువంటి గౌరవం ఏ పార్టీలో లేదు. మహిళలకు పెద్దపేట వేయడం కానీ, మహిళలకు అన్ని కార్యక్రమాలు ప్రతి రంగంలో కూడా మహిళల్ని పెద్ద పెద్ద వ్యాపారవేత్తలుగా కానీ ఈరోజు 33% రిజర్వేషన్ ఇచ్చి మహిళల్ని అధిక శాతం ప్రోత్సహించేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ, అది చంద్రబాబు నాయుడు గారు. వైసీపీనే మహిళా పక్షపాతి పార్టీ, తెలుగుదేశం కాదని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నారు కదా. వైసీపీ పార్టీలో ఎంతమంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు, ఎంతమంది పసిబిడ్డలు ఎన్నో రకాల ఇబ్బందులు పడి కనీసం కోతవేటు సీఎంకి కోతవేటు దూరంలో మానభంగాలు జరిగినా పట్టించుకోని పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో. కానీ ఆ ప్రభుత్వంలో గన్నకంటే ముందు జగన్ వస్తాడని విర్రవీగింది రోజా. జగను లేదు, గన్ను లేదు, రోజా లేదు, అందరూ పోయినారు. ఆ రోజు ఎన్నో ప్రగల్భాలు పలికారు. చంద్రబాబు నాయుడిని కుప్పంలో డిపాజిట్ లేకుండా చేస్తామని. ఈరోజు డిపాజిట్ లేకుండా ఎవరు పోయినారో చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు కడప గడ్డ మీద భారీ ఎత్తున లక్షల మంది జనాభాతో ఈరోజు పసుపు మయం కడపలో చేశారు. అంటే మరి ఇప్పటి వరకు వైసీపీ అడ్డాగా ఉన్న కడపను ఈ మహానాడుతో టీడీపీ అడ్డాగా మార్చబోతున్నారా? మారిపోయింది, మార్చిపోతున్నాం కాదు. ఈ రోజు నుంచి కడప కూడా టీడీపీ అడ్డా. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇంక ఎక్కడుంటాడంటే ఆయన శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండాలా, ఆయన స్థానం అదే. తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, తెలుగుదేశం పార్టీ మునిగిపోయిన నావాతో సమానం. దీన్ని ధర్మాడి సత్యం వచ్చినా సరే పైకి తీయలేడని చెప్పి గతంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడారు కదండి, దానికోసం ఏం చెప్తారు? వల్లభనేని వంశీ చాలా అందగాడు. అందగాడు కాస్త ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలా. అందగాడు కాస్త ఏ విధంగా అయిపోయాడు, చట్టాన్ని ఉల్లంఘించి మహిళల్ని అగౌరవపరిచిన వ్యక్తి ఎక్కడుండాలో అక్కడే ఉన్నాడు. చట్టం తన పని తను చేసుకోబోద్ది. తెలుగుదేశం పార్టీ ఎవరి మీద కక్ష సాధింపులు చేసేటువంటి పార్టీ కాదు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టం తన పని తను చేసుకోబోద్ది. ఆయన ఆడుండాలో ఆడే ఉన్నాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కొరవ నాయకులు కూడా వైసీపీ నాయకులు మనుషులుకుంటే బాగుంటుంది. నా పేరు కాకర్ల యేసుబాబు, ఎక్కడి నుండి వచ్చారన్న? వేమూరు నియోజకవర్గం. ఓకే, ఎలా ఉంది మరి డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ చూశారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఆనాడు నందమూరి తారక రామారావు గారు చేసిన పనులు, ఆయన ఈ తెలుగుదేశం పార్టీ పెట్టిన ఘనత యొక్క గురించి ఈనాడు తెలియని వాళ్ళమే మేము తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడింది. ఆనాడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఈరోజు మా భవిష్యత్తుకి నాంది పలికిందనేది మేము ఒకటి ఈ ఎగ్జిబిషన్ ద్వారా తెలుసుకున్నాం. ఫోటో ఎగ్జిబిషన్ బాగుంది. మాకు తెలియనిది ఏందనేది దీంట్లో తెలిసింది. ఆనాడు ఎంత కష్టపడ్డాడో ఈరోజు మేము అయితే ఆ రోజు కళ్ళతో చూడలేదు కాబట్టి ఈరోజు ఫోటోల ద్వారా మేము తెలుసుకోగలిగాం.
ఇది ప్రతి సంవత్సరం మహానాడులో అందరికీ చూపించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే నాడు ఎన్టీ రామారావు గారి కష్టం, ఈ పార్టీ యొక్క కృషిని ఈరోజు మాకు కళ్ళకి కట్టినట్టుగా మేము ఆ రోజు చూడలేకపోయినా కానీ ఈరోజు మేము చూడగలుగుతున్నాం. అనుకున్నారా కడప గడ్డ మీద మహానాడు చేస్తారు, ఆ మహానాడికి మీరు కూడా వస్తారని అనుకున్నారా, ఎక్స్పెక్ట్ చేశారా? కడప గడ్డ మీద మహానాడు ఎక్స్పర్ట్ అయితే చేయలేదు, నేను ఇంతవరకు అనుకోలేదు. ఇప్పుడు చేయటం మాకు మహా ఆనందంగా ఉంది, మేము బాగా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. బాబాయ్ ఫోటో ఎగ్జిబిషన్ చూసారు కదా, డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ మొత్తం ఏమనిపిస్తుంది చూసాక? చాలా బాగుందండి. వేమూరు నియోజకవర్గం నచ్చిందా ఫోటో ఎగ్జిబిషన్? బాగా ఉందండి. ఎలా ఉంది మహానాడు, ఎలా చేస్తున్నారు? బాగా ఘనంగా జరుగుతున్నాయి ఇదే ఏర్పాటు. మొదటి మహానాడే, ఇంత ముందు మహానాడు కూడా వెళ్ళారు? లేవండి, అన్ని మహానాడులకు వెళ్తాను ఉంటాం, అన్ని చోట్ల. తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకు మీకు ఇష్టం అంత? తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల యొక్క సమస్యని ముందుకు తీసుకెళ్లి భవిష్యత్తు కార్యాచరణని రూపొందించే పార్టీయే తెలుగుదేశం పార్టీ. ఇంతకుముందు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క సమస్యలను గాలి కొదిలేసి రాష్ట్రాన్ని అనగదొక్కి ఒక రాక్షస బంధువులాగా రాష్ట్రాన్ని పట్టి పీడించాడు. మరి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు ఈ రాష్ట్రంలో. మరి అలాంటి పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి అందరూ కంకణం కట్టి కార్యకర్త ఇంటింటికి తిరిగి నాంది పలికి మా పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగు గడ్డ, తెలుగు జాతి అనేది మేమందరం నిశ్చయించుకొని భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ రాకుండా గుణపాఠం చెబుతాం. ఇప్పుడే కాదు, ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారు శ్వాస ఉన్నంత వరకు ముఖ్యమంత్రి చేసే బాధ్యత మా కార్యకర్తలను తీసుకుంటామని మేము విన్నపించుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబు గారు కూడా దాన్ని సమర్థుడు, కంపల్సరీగా చేస్తారు కనుక ఇక పక్కాగా మరి ఇక పార్టీ పెట్టింది సీనియర్ ఎన్టీఆర్ గారు, పార్టీని పెట్టి అధికారంలోకి తీసుకొచ్చారు. తర్వాత చంద్రబాబు గారు ఇన్నేళ్ళు పార్టీని బాగా నడిపిస్తున్నారు. మరి లోకేష్ కూడా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంత సక్సెస్గా నడిపించగలుగుతారా నమ్మకం? ఇప్పుడు టెక్నాలజీలో ఎక్కువగా నడిపిస్తారని గ్యారెంటీగాన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అడుగుజాడుల్లో నడుచుకున్నారు కనుక ఇంకా ఎక్కువగా నడిపిస్తారని ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమ్మకం, పెద్ద రాష్ట్ర ప్రజలందరికీ నమ్మకం ఉన్నది. దాని మీద ఎవరు ఈ సందేశపడవసరం లేదు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇంకొక పాయింట్ ఎక్కువే. ఎంచేదంటే అప్పటికంటే టెక్నాలజీ పెరిగింది. ఆ టెక్నాలజీ పెరగడంలో మంచి చాలా చక్కగా ఇంకా ముందుకెళ్తారని, ఇది అపోజిషన్ పార్టీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో లేకంట చేయడమే ఇంకా ఒక యువలక్షణం. మరి ఎలా ఉంది ఫోటో ఎగ్జిబిషన్ చూస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మళ్ళీ మాకు గుర్తుకు వస్తున్నారు. ఇది చూసాక మళ్ళీ చాలా సరదాగా, సంతోషంగా ఆయన మళ్ళీ ఇక్కడ ఉండేటట్టు మాకు అందరికీ అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది ఈ ఫోటోలు చూస్తుంటే. మాలాంటి వాళ్ళకి ఎంతో యువతరంగా చక్కగా ఆయన మళ్ళీ చూడగలుగుతున్నాం ఈ యాంగిల్లో అనేసి అనుకున్నాం. వచ్చారండి మీరు? విశాఖపట్నం నుంచి వచ్చాం. వైజాగ్ చాలా దూరం నుండి వచ్చారు ఇక్కడికి, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి రాయలసీమ ప్రాంతంకి వచ్చారు. ఎట్లా ఉన్నాయి ఇక్కడ మహానాడు ప్రాంగణంలో ఏర్పాట్లు, ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎప్పటికన్నా ఒక 2-3 పాయింట్లు ఎక్కువ ఉన్నాయి మాకు. నేను గండిపేట మహానాడుకి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం, హైదరాబాద్ వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం, చాలా దగ్గర వెళ్ళాం. అన్నిటికన్నా ఇక్కడ చాలా ఎక్కువగా ఏర్పాటు చేస్తారు. చాలా బాగుంది, చాలా 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 బాగుంది. చాలా కార్యకర్తలంతా జోష్లో ఉన్నారు కదా, ఎందుకంటే అధికారంలో ఉంటుండగా ఈ భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత మొదటి సంవత్సరంలోనే మహానాడు జరుపుకుంటున్నారు కదా, హ్యాపీనా? హ్యాపీ, చాలా హ్యాపీ, మామూలు హ్యాపీ కాదు. ఎంచేదంటే ఇంత ఘన విజయం ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా లేని ఘన విజయం సాధించారు కనుక చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంచేదంటే ప్రజలు చంచి దీంతో ఉన్నారు, కసి మీద ఉన్నారు. ఇంకా కసి. ఎందుకు అసలు తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకు అసలు ఇష్టం? ఎందుకంటే చాలా పార్టీలు ఉన్నాయి, మీరు తెలుగుదేశం పార్టీకి ఎందుకు అభిమానిగా ఉన్నారు? ప్రాంతీయ పార్టీ అంటే ఈ ప్రాంతీయ పార్టీ గుర్తించింది, మన ప్రజలు గుర్తించింది ఈ పార్టీ. గత పార్టీలన్నీ ఉండేంత ప్రజలు ఎవరు గుర్తించలేదు, ప్రజలు వేరేగా వాడుకుంటేవారు. ప్రజలు గుర్తించి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలన్నీ దగ్గర చేర్చి ఇవన్నీ ఇవ్వడంలో కంపల్సరీగా ఈ పార్టీని పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేస్తున్నారు. పార్టీని అభిమానించే కార్యకర్తలకు మరి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది, అండగా ఉంటుంది. రూలింగ్ ఉన్నా లేకపోయినా అండగా ఎప్పుడు నేనన్నది ఉన్నానని చెప్తారు. ఆ విషయంలో ఎవరు భయపడవలసిన పని లేదు. అందుకే ఈ జనం అంతా అలాగ ముందంచులో ఉన్నారు, అంతే తప్పితే ఏం కాదండి. ఇవ్వగలం. గడ్డ మీద జరుగుతుంది కదా, మరి వస్తారంటారా? ప్రజలు ఆదరిస్తారంటారా? ఎక్కువండి, చాలా ఎక్కువండి. మేము రోడ్ల మీద నుంచి వచ్చాం. మేము చూస్తే ట్రైన్ చూస్తే ట్రైన్ ఖాళీ లేదు, రోడ్లు చూస్తే రోడ్లు ఖాళీ లేదు. విశాఖపట్నం నుంచి వచ్చాం మేము. రాయలసీమ ప్రాంతంలో జరుగుతుంది కదా, రాయలసీమ ప్రాంతం జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోట, చంద్రబాబు నాయుడుకి అంత పట్టు ఉండదు అంటారు కదా. సో మరి ఈ ప్రాంగణంలో, ఈ ప్రాంతంలో జరుగుతుంది కదా, జనాలు ఎట్లా వస్తున్నారు? అయిపోయిందండి, ఇంకేం లేదు. వాళ్ళకి అయిపోయింది, మొన్నటితో అయిపోయింది, ఇంక లేదండి, ఇంక చెప్పడానికి లేదు. ఇంకా అందుకే సార్ ఎక్కడ పెట్టారు, ఇంకా మిమ్మల్ని భూస్థాపం చేసి ఏం గలనమాట ఇది. ఈ మహానాడుతో వైసీపీ మరి కనబడదంటారా? లేదు లేదు, చెప్పడానికి లేదు. ఎంతో కాస్తో ఉన్నదంటే ఈ దీంతో అయిపోయినట్టే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.